ప్రభువైన యేసు నామములో వందనములు. శుభోదయం. యేసయ్య మాట వినుటకు ప్రేమతో ఈ ఉదయకాశంలో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13 వచనాల వరకు ధ్యానించుకుందాం. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియవచ్చునే అనిది. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యములు చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలెల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, గాని నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు బేతనియా అనేటటువంటి గ్రామంలోనికి వచ్చినప్పుడు అక్కడ కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనము సిద్ధపరిచి ఉన్నారు. ఈ సీమోను అనే వ్యక్తి ఒకప్పుడు కుష్ఠరోగముతో ఆయన పీడించబడిన వారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించిన తర్వాత తన కుష్ఠరోగము స్వస్థత పొంది ఉన్నాడు. అప్పటి నుండి ప్రభువైన యేసుక్రీస్తుకు ఆయన ఒక చక్కటి విశ్వాసిగా, అభిమానిగా, వెంబడించే వ్యక్తిగా మారిపోయాడు. అందుకని యేసు ప్రభు వారి యొక్క చివరి వారంలో యేసు ప్రభును తన ఇంట భోజనానికి ఆహ్వానించి ఆయన ఆ దినాన ప్రభువైన యేసుక్రీస్తుకు ఆతిథ్యం ఇవ్వడం ప్రారంభించి ఉన్నాడు. యేసు ప్రభు వారు తన ఇంటికి వెళ్ళి భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఇంట ఒక స్త్రీ తన దగ్గరికి వచ్చి తనతో మరి యొక్క అద్భుతమైనటువంటి కార్యములు చేసినట్లుగా మనము ఈ వాక్యం ద్వారా గమనిస్తున్నాం. మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకొచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసినట్లుగా చూస్తున్నాం. మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి, చాలా సువాసన ఇచ్చేటటువంటి నూనె అది ఆ అత్తరు బుడ్డి. చాలామంది వారికి ఉన్న అలవాటు ప్రకారంగా ఈ అత్తరు లేనిదే వారు బయటికి వెళ్ళలేరు. మంచి వస్త్రాలు వేసుకున్నప్పుడు వారు అత్తరు బుడ్డి తీసుకొని తమ వస్త్రానికి కానీ తమ శరీరానికి కానీ అది పూసి చక్కగా వారు బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. అది చాలా వెలగలిగిన, విలువ కలిగిన అత్తరు. ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు తన హృదయంలో ఏమనుకుందో తెలియదు. మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి జనన విధానం గురించి మనము ధ్యానించినప్పుడు బాలయేసుగా లేక చిన్న శిశువుగా ఉన్నప్పుడు కొంతమంది మరి తూర్పు దేశపు జ్ఞానులు యేసును చూడడానికి వచ్చినప్పుడు బంగారమును, సాంబ్రాణి, భోళము ఆయన దగ్గరికి వచ్చి అర్పించారు. వారు అర్పించినప్పుడు యేసు ప్రభు వారిని ఒక రాజుగాను, దేవునిగాను, అలాగే యేసు ప్రభును ఒక యాజకునుగాను వారు గుర్తించి పసిబిడ్డ అయినటువంటి యేసు ప్రభును వారు ఆరాధించారు. ఇప్పుడు యేసు ప్రభు వారు శిలువ మరణానికి వెళ్ళే ముందు ఇక్కడ మరొక స్త్రీ, ఆమె సామాన్యమైన రాలు కావచ్చు, కానీ తన హృదయంతరంగంలో కలిగిన ప్రేరణ ఏమిటంటే
చాలా విలువ గల అత్తరు బుడ్డి, సువాసనతో నిండినటువంటి అత్తరును తీసుకొని వచ్చి భోజనానికి కూర్చున్న యేసు ప్రభువారి యొక్క తల మీద ఆ అత్తరు మొత్తము కూడాను ఆమె పోసినవి. తన ఆశయాలు ఏంటంటే, యేసు ప్రభువారికి నేనేమి ఇవ్వలేకపోతున్నాను, నా జీవితంలో నిన్ను దాచి ఉంచినటువంటి ఈ విలువైనటువంటి అత్తరు, ఈ సువాసన గల తైలము ఆయనకు నేను అర్పించి తన తల మీద పోసి తనను ఆరాధించదనని చెప్పి తన మనసులో నిర్ణయించి ఆ అత్తరు బుడ్డి తీసుకొచ్చి యేసు ప్రభు తల మీద ఆమె సంపూర్ణంగా బుడ్డితో పోసివేసింది. ఆ తల మీద పోసిన అత్తరును బట్టి కూర్చున్న ఇల్లంతా కూడాను సువాసనతో నిండిపోయింది. అపోస్తలుడైన పౌలు అనేక మార్లు అంటాడు, మనము పరిమళించాలి. యేసు ప్రభువారు కూడా మనను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి ఆయన తన ప్రాణాన్ని మన కొరకు అర్పించుకున్నాడని. సో ప్రభుకు ఎవరైనా ప్రేమించినప్పుడు, యేసయ్య ప్రేమను గ్రహించినప్పుడు వారు సువాసననిచ్చు పరిమళ తైలము వల్లే సువాసన వెదజల్లే స్థితిలో ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. మనుషుల హృదయాంతరంగంలో దేవుని పట్ల ఉన్న నిష్కళంకమైన ప్రేమ ఒక పరిమళ తైలానికి సాదృశ్యం. అత్తరు బుడ్డి ఇది దేవునికి ఆమె ఎంతగా తన మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ గౌరవిస్తుందో, ఆరాధిస్తుందో, పూజిస్తుందో సూచిస్తుంది. ప్రియులారా, అనేక సార్లు మనం వింటున్నాం, లోకరీత్యగా ఆయా విధమైనటువంటి అగరవత్తులు తయారు చేసిన సంస్థలు వారి అగరవత్తులు ఎక్కువగా అమ్మకానికి రావాలని ఒక స్లోగన్ను వారు చెప్తా ఉంటారు. భగవంతునికి భక్తునికి అనుసంధానము, మా అగరవత్తి ఇది మీరు వాడండి, భగవంతుని ప్రత్యక్షత పొందండి అని. అగరవత్తులో వచ్చే సువాసన అది పరిమళంగా ఉంటుంది కనుక భగవంతుడు ఆ పరిమళమును బట్టి ఆగ్రహించి లేక దానిని ఆయన ఇష్టపడి తనకు అర్పించిన భక్తులకు దీవిస్తాడని మన దేశంలో భక్తులకున్న నమ్మకం. అయితే ఈ స్త్రీ సీమోను ఇంట కూర్చొని భోజనం చేస్తున్న యేసు తల మీదికి వెళ్ళి అత్తరు పోసినప్పుడు తన హృదయాంతరంగంలో తను భావించింది ఏంటంటే, నాకున్నటువంటి విలువ గల విలువైనటువంటి ఈ అత్తరు నా ప్రభుకు నేను అర్పించి తన యొక్క దీవెన నేను పొందుకోవాలి అనే ఆశతో అర్పించింది. చాలాసార్లు ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా దేవునికి వెంబడిస్తూ ఏదైనా అర్పిస్తే, ఏదైనా కనుక దేవునికి వారు సమర్పిస్తే చూచి అనేక మందికి అది నచ్చవు. ఇక్కడ శిష్యులు కూడా అది చూసి కోపపడి ఈ నష్టం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అంతేసి దేవుడికి ఇచ్చేయాలా, అలా ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఏమిటి అని చెప్పి విభిన్నమైనటువంటి మాటలతో వచించి ఒకరికి ఒకరు గాయపరుస్తూ ఉంటారు. ఇక్కడ శిష్యులు కూడా యేసు ప్రభు వారికి అర్పించిన అత్తరు బుడ్డి గురించి వారు ఇంత నష్టం ఎందుకు అని చెప్పుకుంటూ దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే అనేది. వారి ఆశయాలు ఏంటంటే, ఈ అత్తరు బుడ్డి కనుక అమ్మితే చాలా డబ్బులు వచ్చి ఉండేది, ఆ డబ్బులు పేదవాళ్ళకి కనుక ఇస్తే మంచిది కదా అని. చూసారా, చాలామంది దేవునికి అర్పించే అర్పణలలో ఆ పాస్టర్ గారికి, ఆ సంఘానికి అర్పించడం కంటే బీదవాళ్ళకి మనం భోజనం పెడితే మంచిది కదా అని. అది దేవుని దగ్గర లెక్కల్లోనికి రావు. నా బిడ్డ, సహోదరి, సహోదరుడా, ఉదయకాశంలో దేవుని వాక్యం ద్వారా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యములు చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? ఎవరైనా గనక దేవునికి అర్పించే అర్పణ విషయంలో ఇతరులు గనక మండిపడిపోయి వారి గురించి అభ్యంతర కారణమైనప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ఒక మనిషి అర్పించినప్పుడు వారు అర్పించే అర్పణలు వారి మనస్ఫూర్తిగా దేవునికి అర్పిస్తున్నారు. అది ఒక మంచి కార్యములు. ఆ మంచి కార్యానికి ఎవరు కూడా తొందర పెట్టి వారికి వివిధమైన మాటలు వచించి ఎందుకు అంత పెట్టుబడి పెడుతున్నారు, ఎందుకు చర్చకి అంత ఇచ్చేస్తున్నారు, ఎందుకు దేవుడికి అంత ఇచ్చేస్తున్నారనే పదాలు వాడరాదు. ఎందుకంటే వారు హృదయంలో నిశ్చయించారు, దేవుని కొరకు ఈ పని చేయాలి,
దేవునికి ఇది అర్పించాలి, దేవునికి నేను ఇచ్చుట ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడని దేవుని మీద ఉన్న ఒక గొప్ప నమ్మకంతో వారు ఎంతైనా దేవుని కొరకు చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి ఇష్టపడి చేసిన వ్యక్తులకు ఎప్పుడు మనము అభ్యంతరము చేయకూడదు, అభ్యంతరము పలుకకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట వారికి అంటున్నాడు, తన శిష్యులకు చూచి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఎవరైనా గనుక ఇచ్చినప్పుడు అది దేవుని కొరకు అర్పించినప్పుడు ఎందుకు ఇంత నష్టము? అది బీదలకిస్తే మంచిది కదా అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. కానీ యేసయ్య చెప్పిన ఈ ఒక్క మాట వారికి చాలా అవసరం. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటున్నారు. ఉదయం లేచినప్పుడు నువ్వు చేసే టిఫిన్ ఒకరికి పెట్టు, అది ఆశీర్వాదం, మంచి కార్యం. అది మధ్యాహ్నం భోజనం చేసినప్పుడు ఒక ఇద్దరికి పిలిచి ఇంటికి భోజనం పిల్లు. కానీ ఒక వ్యక్తి దేవునికి అర్పించే అర్పణల్లోనే నువ్వు బీదలకి సేవ చేయాలన్నటువంటి భావన ఎందుకు సాతాను నిన్ను భ్రమపరుస్తున్నాడో అర్థం కావట్లేదు. చాలామంది ఈ విషయంలో తప్పిదాలు చేస్తూ ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన విషయము దేవునికి ఇవ్వండి, మీరు బీదలకు చేయాల్సిన సేవ మీరు చేయండి. దేవునికి అర్పించిన దేవుని దగ్గర అది లెక్కలోనికి చేర్చబడుతుంది. మీరు బీద వాళ్ళ పట్ల చేసినటువంటిది కూడా దేవుడు లెక్కలోనికి చేర్చుకుంటున్నారు. మనం ఇచ్చే దానిని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసిన భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేస్తారనేటటువంటి విశ్వాసము కొందరికే ఉండేది. అయితే ప్రభువారు ఏమంటున్నారు అంటే, నేను చనిపోయిన తర్వాత తన శరీరము పాతాళములు కుళ్ళి పట్టనివ్వదు. భక్తుడైన దావీదు తన 16వ దావీదు కీర్తనలో, పరిశుద్ధుని దేవుడు పాతాళములో విడిచిపెట్టడు, దాన్ని కుళ్ళు పట్టనీయడు. యేసు ప్రభువారి యొక్క శరీరము కుళ్ళిపోకూడదు, అది ఎప్పటికీ పరిమళ వాసనగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యదాయకంగా పునరుత్థానుడై లేవాలనే నమ్మకము ఒకవేళ స్త్రీలో ఉందో లేదో తెలియదు. కానీ తను పోసిన అత్తరు నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన అద్భుతమైన జవాబు ఇది. నా భూస్థాపన నిమిత్తము ఆమె చేసిందని చెప్తూ, సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడినను అక్కడ ఈమె చేసినది ఆమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనేను. సహోదరి, సహోదరుడా, నువ్వు ప్రభు కొరకు చేస్తున్న త్యాగము ప్రపంచంలో అది అనేకుల ఎదుట ప్రకటించబడుతుంది, అనేకుల ఎదుట అది ప్రశంసించబడుతుంది. కనుక దేవుని మహిమ కొరకు ఆ స్త్రీ చేసినది సువార్తలో ఒక జ్ఞాపకార్థంగా దీవెనకరమైన సన్నివేశం. రండి, మన జీవితాలు కూడా దేవునికి అర్పించి, మన భేదాభిప్రాయములతో కాక, పేదవాళ్ళని మనం చేయాలన్న భావనతో కాక, ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ఆ విలువైనది ప్రభుకు ఇద్దాం, పేదవాళ్ళకి ఇవ్వాల్సింది పేదవాళ్ళకి మనం చేద్దాం. తలలోంచి దేవుని దీవెనలు మనం అందుకుందాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు మీరు మాకు నేర్పించిన ఈ పాఠము మా జీవితానికి దీవెనకరం ఉంచి మేము మీకు అర్పించే విషయంలో శ్రేష్టమైనది, విలువైనది మీకు అర్పించడానికి కృపనివ్వండి. అనుదినము మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న పేదవాళ్లకు అన్న వస్త్రముల విషయంలో మేము ప్రభు వారికి సహాయం చేసే మనస్సునివ్వండి. ఒకరు ప్రభు మీ పట్ల సమర్పణ కలిగి ఉన్నప్పుడు వారి గురించి తప్పుడుగా మాట్లాడేటటువంటి వేషధారణపు జీవితము, విమర్శపు మాటలు మాన్పి ప్రతి హృదయంలో యథార్థత కలిగి మీకు అంగీకరమైన బిడ్డలుగా జీవించే భాగ్యము అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.